నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలిచిన సీనియర్ నేతలు ఇప్పుడు అదే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇండస్ట్రీ హిట్ అయ్యే రేంజ్ లో విమర్శల బాణాలు గురిపెడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత పార్టీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి, ప్రస్తుత జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవానికి, అలాగే వ్యక్తిగతంగా తన ఓటమికి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ఒంటెద్దు పోకడలు, ఒంటెద్దు నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. ఈ వీడియోలో జగన్ 5 ఏళ్ల పాలనపై బాలినేని బయటపెట్టిన ఆ పచ్చి నిజాలేంటి, బటన్లు నొక్కడం చుట్టూ ఆయన చేసిన విమర్శల కథ ఏంటి, మరియు జగన్ ప్రతిపాదిస్తున్న సరికొత్త రాజధాని డ్రామాలపై బాలినేని ఇచ్చిన కౌంటర్ పూర్తి వివరాలను క్షుణ్ణంగా చూద్దాం. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి తాను ఏనాడు పదవుల కోసం ఆశపడలేదని, జనసేనలో పదవులు అడగడానికి తనకు ఎలాంటి అర్హత ఉందో కూడా తనకు బాగా తెలుసంటూనే జగన్ నాయకత్వ లోపాలను ఘాటుగా ఎండగట్టారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనపై బాలినేని తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని కేవలం బటన్లు నొక్కడం తప్ప జగన్ రాష్ట్రానికి, ప్రజలకు సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. నేను గత ఎన్నికల్లో ఓడిపోవడానికి నా వ్యక్తిగత కారణాలు ఏవీ లేవు, కేవలం జగన్ పరిపాలనా వైఫల్యాలు, పార్టీని నడిపిన తీరు వల్లే ప్రజలు మమ్మల్ని నమ్మక తిరస్కరించారని బాలినేని తేల్చేశారు. వైఎస్ఆర్సీపీని ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేయడం, క్షేత్రస్థాయి నాయకులను కలుపుకొని పోవడం జగన్ రెడ్డికి అస్సలు చేత కావడం లేదని మండిపడ్డారు. రాజధాని అంశంపై జగన్ ఆడుతున్న నాటకాలను బాలినేని తీవ్రంగా ఖండించారు. 3 రాజధానుల పేరిట 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఆనాడు తాను వ్యతిరేక నాయకుల కుటుంబాల జోలికి వెళ్లొద్దని ఎంత వారించినా జగన్ తన మూర్ఖత్వంతో వినలేదని గుర్తు చేశారు. జగన్ ఒంటెద్దు నిర్ణయాలకు తాజా మావిగన్ ప్రతిపాదన ఒక నిదర్శనమని ఫైర్ అయ్యారు. ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఈ మావిగన్ ఏమైందని, అప్పుడు ఎందుకు గుర్తు రాలేదని నిలదీశారు. ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావిగన్ అంటే ఏంది? ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకోవచ్చు. అదేమంటే పోర్ట్ ఉంది కదా అక్కడ అన్నట్టు, అంతే కదా. మచిలీపట్నం తీసుకురావాలంటే పోర్ట్ అండి. ఇంత దూరం తీసుకొచ్చి రాజధాని ఇంత దూరం ఉంటుందంటే గుంటూరు విజయవాడ కలిసి చాలదా? ఆ రోజే నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టచ్చు కదా, యూనివర్సిటీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు కదా. ఆ రోజు నేను చెప్పింది కరెక్టా కదా? చెప్పమనండి, ఇది నేను చెప్పాను లేదు, సజ్జల గారే ఉన్నారు కదా, అడుగునండి. ఎన్నిసార్లు చెప్పినాను అని ఉన్నది ఉన్నట్టు చెప్తే ఇష్టపడరు. నాకు అనుమానం అండి, ఈ సీఎం సీట్లో కూర్చుంటే మైండ్ చేంజ్ అయిపోద్దాం ఎవరికన్నా. నాకు ఏదో డౌట్, అంటే పొగడతా ఉండాలి. ఇప్పుడు నిన్న కూడా నేను పోయినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు వచ్చారు, అంతా అయిపోయింది, రెడీ చేస్తారు. అట్లాంటి 3-4 దాని ఎంబోలు అయినాయి, వైజాగ్లో వస్తున్నాయి, వీళ్ళు పెడతా ఉన్నారు. వైజాగ్లో అని ఎన్ని జరుగుతుంది. రైల్వే జోన్ వచ్చిందా? రైల్వే జోన్ వచ్చింది కదా, అప్పుడు ప్రయత్నం చేశారు కదా, కాలేదు కదా, ఇప్పుడు అయింది కదా. మరి అప్పుడు ఏం జరిగింది చెప్పండి ఫస్ట్. ఏం జరగలేదంటే అప్పుడు ఏం జరిగింది? కేవలం బటన్ నొక్కే కార్యక్రమం తప్పితే ఏమైనా జరిగినాయా? అదేనండి, ఈ పని అప్పుడు ఎందుకు చేయకూడదు అంటున్నా. ఓకే అండి, ఈరోజు మళ్ళీ మనసు మార్చుకొని మావుగాని అంటున్నారు, మొన్నదాకా వైజాగ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మావుగాని అంటున్నారు. ఈ పని అప్పుడే ఎందుకు చేయలేదు? అప్పుడే చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఊరికి డైవర్షన్ కోసం మళ్ళీ ఏదో చేయడానికి తప్పితే మావుగన్ అనేది మళ్ళీ మచిలీపట్నం ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. అదే అప్పుడే ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలోకి రాగానే ప్రజలను మళ్లీ భ్రమల్లో ముంచడానికి ఇటువంటి సరికొత్త నాటకాలు ఆడుతున్నారని, ఇలాంటి మోసపూరిత మాటలను ఏపీ ప్రజలు ఎవ్వరూ నమ్మరని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నేరుగా ప్రశ్నించే ధైర్యం లేదని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లుతూ కేవలం రాష్ట్రంలో కూర్చొని విపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేయడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని బాలినేని మండిపడ్డారు. జగన్ అనుసరించిన ఒంటెద్దు పోకడల వల్లే సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా వైసీపీకి దూరమయ్యారని, నాయకులను గౌరవించడం చేతకాని చోట ఎవరూ ఉండలేరని చెప్పారు. జగన్ తన పద్ధతులు మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ మరింత పతనం కావడం, రాజకీయ పటం నుంచి తుడిచిపెట్టుకు
దూసుకుపోవడం ఖాయమని బాలినేని శ్రీనివాసరెడ్డి పదులైన వ్యాఖ్యలతో హెచ్చరించారు. వైసీపీ గత ఎన్నికల ఓటమికి మరియు జగన్ నాయకత్వ వైఫల్యాలపై మాజీ అనుచరుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లెక్కలతో సహా చేసిన ఈ సంచలన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత డిఫెన్స్ లోకి నెట్టేయడం ఖాయం. కేవలం బటన్లు నొక్కే పరిపాలనపై మరియు మావిగన్ రాజధాని ప్రతిపాదనలపై బాలినేని చేసిన ఈ మాస్ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ పొలిటికల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏపీ ప్రజలందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో హాట్ పొలిటికల్ బ్రేకింగ్ అనాలిసిస్ తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రేమ్. జై హింద్.